సాధారణంగా అత్తగారింట్లో రాత్రి పనులన్నీ అయ్యాక అత్తామామలకు భర్తకు సేవలు చేసే కోడళ్ల గురించి వినుంటాం. లేదంటే పిల్లలకు హోంవర్క్లు చేయించి అత్తతో కలిసి సీరియల్స్ చూసుకునే కోడలను చూసుంటాం. అయితే మా కోడలు బంగారం అనుకునే ఈ అత్తకు మాత్రం కోడలు పెద్ద జలకిచ్చింది. అత్తతో వేగడం తన వల్ల కావడం లేదని ఏకంగా ఆమెకు స్పాట్ పెట్టింది. విశాఖలో కలవారి కోడలు చేసిన ఘాతుకం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లాలి పేరు లలిత. భర్త, 2 పిల్లలు, అత్త, చక్కని సంసారం అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య అత్త సూటిపోటి మాటలు, వేధింపులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అత్త అడ్డు తొలగించుకోవడానికి మొబైల్లో వెతకడం ప్రారంభించింది. లలిత రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొబైల్ చూసేది. ఏ సీరియల్ చూడ్డానికో, వంటల గురించి తెలుసుకోవడానికో కాదు. అర్ధరాత్రి దాటాక మొబైల్ యూజ్ చేసేది. తనను రోజు సతాయిస్తున్న అత్తకు ఎలా చెక్ పెట్టాలో గూగుల్లో సెర్చ్ చేసేది. చీటికి మాటికి కసురుకుంటున్న అత్తను ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలో యూట్యూబ్లో తెగ వెతికేసేది. కొన్ని రిఫరెన్స్ వీడియోలు సెలెక్ట్ చేసుకుంది. బాత్రూంలో తోసేసి జారి పడిందని కథ అల్లుదామనుకుంది. కానీ అచ్చం అలాగే రాదనుకుంది. ఇంకొన్ని ట్రై చేద్దామనుకుంది. కానీ డౌట్ వచ్చి దొరికిపోతామని భయపడింది. చివరిగా ఓ ఐడియా తట్టింది. వెబ్ సిరీస్లో చూసిన సీన్ని తన అత్త మీద ప్రయోగించింది. ఎవరికి అనుమానం రాకుండా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు గుట్టు బయటపడింది. పెందుర్తి అప్పన్న పాలానికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి తన కొడుకు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, మనవడు, మనవరాలితో కలిసి శ్రీవర్షిణి హోమ్స్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటోంది. కుమారుడికి 12 ఏళ్ల క్రితం వివాహం చేసింది. 10 ఏళ్ల మనుమడు, 8 ఏళ్ల మనుమరాలు ఉన్నారు. కొద్ది రోజులుగా అత్తకు కోడలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్త చీటికి మాటికి చికాకు ఎక్కువయ్యింది. అత్త చలాయించే అజమాయిషీని జీర్ణించుకోలేకపోయింది కోడలు. దీంతో ఎలా అయినా ఆ బాధ నుండి గట్టెక్కాలని భావించింది కోడలు లలిత. గూగుల్లో, యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ ఇన్ హోమ్ ఈజీ, హౌ టు ఎస్కేప్ అని సెర్చ్ చేసి పలు వీడియోలు చూసింది. ఇలా చూస్తుండగా ఓ ప్లాన్ వేసింది. ముందుగా పాత గోశాల పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేసింది. ఉదయం ఇంట్లో నుంచి భర్త బయటికి వెళ్లగానే కూతురుతో దొంగ పోలీస్ ఆట ఆడదామని అత్తకు చెప్పింది. ప్లాన్లో భాగంగా కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. కాళ్ళు చేతులు నైలాన్ తాడుతో కట్టేసింది. ఎందుకివన్నీ అని అత్త ప్రశ్నించగా ఆటలో భాగమే అని చెప్పుకొచ్చింది. ఇలా ఆడుతుండగా రూమ్ నుంచి పెట్రోల్ బాటిల్ తెచ్చి అత్త ఒంటి మీద పోసింది. వాసన పసిగట్టి అడిగేలోగానే వెంటనే అగ్గిపుల్ల తీసి ఆమె మీదికి విసిరింది. పూజ గదిలో ఉన్న నూనె దీపాన్ని గదిలో పడేసింది. రక్షించమని పెద్దగా కేకలు వేసింది అత్త. ఈ క్రమంలోనే మనుమరాలికి కూడా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది కోడలు లలిత. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల్లో కాలిపోయిన అత్తను హాస్పిటల్కు తరలించారు. కోడలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కానీ ఇంట్లో పెట్రోల్ వాసన రావడం, కోడలి మాట తీరు తేడాగా ఉండటంతో పోలీసులు అనుమానించారు. ఆమె మొబైల్ స్వాధీనం చేసుకుని చెక్ చేశారు. లలిత మొబైల్ చూడగానే పోలీసుల అనుమానమే నిజమయ్యింది. గూగుల్, యూట్యూబ్ హిస్టరీలో ఒక వ్యక్తిని ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి అని పదే పదే సెర్చ్ చేసినట్లుగా గమనించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అత్త కొద్ది రోజుల నుంచి తనను వేధిస్తోందని పదే పదే తిట్టడం సహించలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాను అని పోలీసుల విచారణలో తెలిపింది. అందుకోసమే ప్లాన్ ప్రకారం పెట్రోల్ తీసుకువచ్చి ఆమెపై పోసి నిప్పంటించినట్లు ఒప్పుకుంది. దీంతో అత్త కనక మహాలక్ష్మి డెత్ మిస్టరీ వీడింది. దీంతో కేసు నమోదు చేసి లలితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆమె డిసైడ్ అయింది. నిజానికి ఈ మధ్య ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటున్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి ఈగోలు, చిన్న చిన్న గొడవలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. చివరికి కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్తున్నాయి.